జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాకవి కాళిదాసు చే విరచితమైనటువంటి కుమార సంభవములో ప్రథమ సర్గలో పార్వతీదేవి యొక్క వర్ణన చేసుకున్నాము. దాని తర్వాత నారద మహర్షి వచ్చి ఈ పార్వతి శివునికి ఇల్లాలవుతుంది అని చెప్పాడన్నమాట. దాని తర్వాత ఏమిటంటే అయాచితారం నహి దేవమద్రిః సుతాం ప్రతిగ్రాహయితుం శశాక అభ్యర్థనా భంగభయేన సాధుః మాధ్యస్థమిష్ఠేప్యవలంబితేర్థే. అద్రిహి అంటున్నాడు. అద్రిహి అంటే పర్వతుడు అని. ఇక్కడ పర్వతరాజు అయినటువంటి హిమవంతుడు. అయాచితారం దేవం అంటే ఇప్పుడు దేవం అంటే శివుడు అన్నమాట. ఇప్పుడు ఎక్కడైనా లోకంలో మర్యాద ఏమిటంటే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతారు. మరి ఇక్కడ శివునికి తల్లిదండ్రులు ఎవరు లేరు కాబట్టి, ఆయన స్వయంభూడు కాబట్టి ఆయనే వచ్చి అడగలేదే అనే శంక పుట్టుకునిందన్నమాట. ఎవరికి? ఈ హిమవంతుడికి. అదే చెప్తున్నాడు ఇక్కడ. అయాచితారం దేవం, అడగనటువంటి ఆ శివుణ్ణి సుతాం ప్రతిగ్రాహయితుం, సుతాం తన కూతురైనటువంటి పార్వతిని ప్రతిగ్రాహయితుం స్వీకరింపచేయుటకు అన్నమాట. అయ్యా నా కూతుర్ని నీవు మరి స్వీకరించు, వివాహం చెయ్యి అని అడగడానికి నశశాక అసమర్థుడయ్యాడు అన్నమాట. అడగలేకపోయాడు. కారణం ఏమిటి అంటే అభ్యర్థనాభంగ భయేన సాధు. మామూలుగా లోకంలో సజ్జనుడైనటువంటి వాడు అభ్యర్థనాభంగ భయేన, అభ్యర్థన అంటే కోరడం, భంగం అంటే ఆ కోరిక నెరవేరదేమో అనే భయము చేత ఏం చేస్తారు వాళ్ళు? అవలంబితే అర్థే అన్నమాట. మరి శివునికిచ్చి వివాహం చేయాలని ఇతనికి ఉన్నా కూడా మరి ఇక్కడ లోకంలో మరి సజ్జనులు తమకు ఇష్టమైనప్పటికీ కూడా మాధ్యస్థం ఇస్తే అన్నమాట. మధ్యస్థంగా ఉండిపోతారు అని. అంటే పోయి తొందరపడి అడగలేరు, మరి ఇంకా అడగకూడదు అని కూడా అనుకోరు. మాధ్యస్థం అన్నమాట. మధ్యస్థితిలో ఉదాసీనంగా ఉండిపోతారు. ఇక్కడ పరమేశ్వరుడు మరి తనను వచ్చి పార్వతిని అడగలేదే అనే ఉద్దేశంతో హిమవంతుడు మధ్యస్థంగా ఉండిపోయాడు. అడిగితే మరి నెరవేరకపోతే అనే భయం పుట్టుకునిందనమాట. ఆ భయం వల్ల అతడు భంగం అవుతుందేమో అనే భయంతో, అడిగితే కాదంటాడేమోననే భయంతో అన్నమాట ఊరకనే మధ్యస్థంగా ఉండిపోయాడు. అయాచితారం నహి దేవమద్రిః సుతాం ప్రతిగ్రాహయితుం శశాక అభ్యర్థనా భంగభయేన సాధు మాధ్యస్థమిష్టేప్యవలంబితేర్థే. అవలంబితేర్థే అంటే ఇష్టకార్యము అన్నమాట. తనకిష్టమైనటువంటి కార్యమునందు అని. దాని తర్వాత యదైవ పూర్వే జననే శరీరం సాదక్షరో శాశ్వతీ ససర్జ తదా ప్రవృత్యేవ విముక్త సంగః పతిః పశూనాం అపరిగ్రహో భూత్. యదైవ పూర్వే జననే శరీరం సాదక్షరో శాశ్వతీ ససర్జ. పూర్వే జననే అంటే ఈ పార్వతీదేవి పూర్వజన్ము ఏది? దక్షుని యొక్క కూతురుగా పుట్టినప్పుడు అన్నమాట.
దక్షరోషాత్, ఆ పార్వతి దక్షరోషాత్ తన తండ్రి అయినటువంటి దక్షుడి పైన కలిగినటువంటి కోపముతో శరీరం ససర్జ, శరీరాన్ని విడిచిపెట్టిందనమాట. అంటే అగ్ని ప్రవేశం చేసింది, ఆ విధంగా శరీరాన్ని ఆమె కోల్పోయింది. ఇక్కడ సుదతి అంటున్నాడు పార్వతీదేవికి విశేషణం. సుదతి అంటే అర్థం ఏంటంటే మంచి పలువరుస కలిగినటువంటి అన్నమాట. మంచి పలువరుస కలిగినటువంటి ఆ పార్వతి పూర్వే జనని, పూర్వజన్మమునందు అన్నమాట. శరీరం అంటే ఇక్కడ జననీ శబ్దానికి మరొక ఇది ఉంది, పాఠాంతరం కూడా ఉంది, జ్వలనే అని. ఆ విధంగా తీసుకుంటే యథాపూర్వే జ్వలనే, ఆ అగ్నిలో మరి దుమికి జ్వలనమయ్యిందో పూర్వం, అంటే దక్షిణ యొక్క కూతురుగా ఉన్నప్పుడు ఆ దక్షిణ పైన కోపంతో మరి శరీరాన్ని విడిచిపెట్టిందో తదా ప్రవృత్యేవ విముక్త సంగ. మరి అప్పుడు ఎందుకు విడిచిపెట్టిందామే? మరి తన భర్త అయినటువంటి శివునికి తన తండ్రి గారైనటువంటి దక్షుడు తగినటువంటి అతిథి మర్యాద చేయలేదు అనే కోపం అన్నమాట. అల్లుడు కదా, ప్రథమ పూజ చేయలేదే అనే కోపంతోని తదా ప్రవృత్యేవా, ఆనాడు తన భార్య అగ్ని ప్రవేశం చేసిన నాటి నుండి ఎవరు? శివుడు. విముక్త సంగ, ఈ విషయాభిలాష వదిలిపెట్టిన వాడయ్యన్నమాట. మామూలుగా ఏమిటంటే పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు కదా, కానీ ఇక్కడ ఆయన దానికి విముక్తుడిగా ఉండిపోయాడు, అభిలాష లేకుండా ఉండిపోయాడు. అలాంటి పశూనాం పతి, పశువునాం పశుపతి అంటే శివుడు అంటాం కదా, పశూనాం పతి అంటే ఈ చరాచర ప్రాణి కోటికంతా కూడా ప్రభు అయినటువంటి అతడు అపరిగ్రహోభూత్. పరిగ్రహము అంటే ఏంటంటే వివాహం చేసుకోవడం, అపరిగ్రహ అంటే వివాహం చేసుకోకుండా అన్నమాట. అంటే పాణిగ్రహణము చేసుకోని వాడుగా అభూత్ ఉండెను అన్నమాట. అంటే భార్య లేని వాడుగా ఉండిపోయాడు. ఆనాటి నుండి శివునికి భార్య లేదు. భార్య ఆనాడు అగ్నిగుండంలో ప్రవేశించిన నాటి నుండి ఈ శివునికి భార్య లేదు అంటూ ఉన్నాడు. సకృత్తివాసాస్తపసే యతాత్మా గంగా ప్రవాహోక్షిత దేవదారు ప్రస్తం హిమాద్రే మృగనాభిగంధి కించిత్ కిన్నరమత్యువాస. ఏమిటి చూడండి, సకృత్తివాస తపసే యతాత్మ. కృత్తివాస అంటే, కృత్తి అంటే చర్మం, కృత్తివాస అంటే అర్థం ఏంటి? ఇక్కడ చర్మమును వస్త్రముగా ధరించినటువంటి ఆ శివుడు తపసే యతాత్మ అంటే తపస్సు చేయడానికి పూనుకున్నవాడై ఎక్కడికి వెళ్ళాడు? గంగా ప్రవాహోక్షిత దేవదారు, హిమాలయాలకు వెళ్ళాడు. అంటే హిమాలయాలు ఎక్కడున్నాయి? హిమవంతుడు పార్వతీదేవి తండ్రి యొక్క నివాస ప్రాంతాలకు తపస్సు చేసుకోవడానికి శివుడు వచ్చాడన్నమాట. మరి ఆ ప్రాంతం ఎలాంటిదంటే గంగా ప్రవాహోక్షిత దేవదారు. గంగా ప్రవాహం బాగా, గంగ ఆకాశం నుండి స్వర్గలోకం నుండి వస్తూ ఉంది కదా, ఆ హిమాలయాల పైన బడి కదా కిందికి వస్తుంది. ఆ ప్రవాహము యొక్క మరి ఆ నీటి చేత ఉచిత అంటే తడపబడినటువంటి దేవదారు. అక్కడ దేవదారు వృక్షాలు ఉన్నాయి, దండిగా ఉన్నాయి. ఆ దేవదారు వృక్షాలు ఆ గంగా ప్రవాహము చేత తడపబడుతూ ఉన్నాయన్నమాట. ఆ పైన నీళ్లు పడుతూ ఉంటే, ఆ చెట్ల పైన పడుతూ ఉంటే, ఆ చెట్లు దేవదారు వృక్షాలు, పారిజాత వృక్షాలు అన్నమాట. అవి తడపబడుతూ ఉంటే ఇంకా ఏమంటున్నాడు? మృగనాభిగంధి అంటున్నాడు. అక్కడ కస్తూరి మృగాలు ఉంటాయి బాగా ఆ హిమాలయాల్లో. ఆ కస్తూరి మృగాలు ఏమిటంటే ఆ మృగాలకు తన బొడ్డు నుండి మరి సుగంధ పరిమళాలు
వెదజల్లబడతాయన్నమాట. అలాంటి అవి నిలిచి ఉండేటటువంటి దేవదారు వృక్షాలు కలిగినటువంటి కస్తూరి మృగాలు సంచరించేటటువంటి హిమాద్రేహే, ఆ హిమాద్రి యొక్క, ఆ హిమవత్పర్వతము యొక్క కించిత్ కొణత్కిన్నర మధ్యవాస అన్నమాట. అక్కడ ఇంకా ఒక ఏంటంటే ఈ కిన్నరులు ఉన్నారు, మరి అక్కడ గానం చేస్తూ ఉంటారన్నమాట. కిన్నరుల చేత గానము చేయబడుచున్నటువంటి ప్రదేశం కూడా అది. మరి అక్కడ కించిత్ అద్యువాస అంటున్నాడు. అక్కడ మరి ఆ ప్రస్థం అంటే ప్రస్థం హిమాద్రే అంటున్నాడు. హిమవత్ పర్వతము యొక్క చర్య పైన అద్యువాస అతడు పొందెను అన్నమాట. ఎందుకు పోయినాడు చేసినాడు అనేది తరువాతి శ్లోకంలో చెప్తాడనమాట. మరొకసారి శ్లోకం చూద్దాం. సకృత్తివాసాస్తపసే యతాత్మ గంగా ప్రవాహోక్షిత దేవదారు ప్రస్థం హిమాద్రే మృగనాభిగంధి కించిత్ కొణత్కిన్నర మధ్యువాస. అంటే ఇక్కడికి వచ్చి ఒక చోట మరి వాళ్ళు గారవ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశానికి కూడా మరి అతడు శివుడు వచ్చాడు అని. దాని తర్వాత చూడండి. గణానమేరు ప్రసవావతంస భూర్జత్వచ స్పర్శవతీ దదానా మనస్శిలా విచ్చురితా నిషేధు శైలేయనద్ధేషు శిలాతలేషు. ఈ గణ అంటున్నాడు. పరమేశ్వరుడు ఎక్కడికి వెళ్ళినా ప్రమథ గణాలు వెంబడిపోతూ ఉంటాయి కదా. గణాధిపతి కదా ఆయన. గణాలకంతా కూడా ఆయన గణాలు రక్షకులుగా ఉంటారన్నమాట శివునికి. అందువల్ల ఆ ప్రమథ గణాలంతా కూడా మరి ఎక్కడున్నారు అంటే ఆ శిలాతలేషు నిషేధు, ఆ శిలాతల, ఆ రాతి బండల పైన వాళ్ళు కూర్చున్నారన్నమాట. ఎలాంటిది అది అంటే సమేరు ప్రసవావతంస అంటున్నాడు. ఈ సమేరు ప్రసవావతంస అంటే మేరు అంటే ఈ సురపొన్ల పువ్వుల యొక్క ఆ పూలను వాళ్ళు ఆ ప్రమతాలు తమ యొక్క శిరస్సుల పైన ధరించి ఉన్నారట. ప్రమథ గణాలంతా కూడా ఆ సురపొన్న పూలను తమ శిరస్సులపై ధరించి ఉన్నారట. సమేరు ప్రసవం అంటే పూలు. ప్రసవావతంసాహ, ఆ మేరు పర్వతంలో ఉన్నటువంటి సురపొన్న పూలను మరి వీళ్ళంతా కూడా ధరించి ఉన్నారు అని. భూజ్యత్వచ, మరి వాళ్ళు స్పర్శవతీ భూర్జత్వచ దదానా. స్పర్శవతి అంటే మెత్తనైనటువంటి, తాకడానికి బాగా ఉన్నటువంటి, మరి గట్టిగా ఉన్నటువంటి దాన్ని మనం తాకం, ముళ్ళున్నటువంటి దాన్ని తాకం. ఎక్కడైతే స్పర్శకు యోగ్యంగా మరి సుఖంగా మృదువుగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని తాగుతామన్నమాట. మృదువుగా ఉన్నటువంటి ఈ భూర్జపు పట్టలను వాళ్ళు ధరించి ఉన్నారట వస్త్రాలుగా. ఎవరు? ఆ ప్రమథ గణాలు. మరి ఇంకా ఏ విధంగా అంటున్నాడు? మనస్శిలా విచ్చురిత. మనస్శిలా విచ్చురిత అంటే మణిశిలచే పూయబడిన వారునమాట. ఆ మణుల యొక్క శిలలు, రాళ్ళు ఉన్నాయి, అవంతా కూడా బాగా గంధంలాగా బాగా రాసుకుంటే దాన్ని గంధంలాగా మరి నూరి వాటిని మరి శరీరం అంతా పూసుకుని ఉన్నారట ఆ మేరుగణాలు, ఈ ప్రమథ గణాలు. శైలేయనద్దేశు అంటున్నాడు. శిలాజిత్తులచే వ్యాప్తమైనటువంటి శిలాతలేషు, రాతి ప్రదేశముల యందు నిషేధు కూర్చుండిరి. ఈ విధంగా అక్కడ శివునికి రక్షకులుగా కూడా వాళ్ళు మరి అక్కడ చేరారు అంటున్నాడు. తరువాత ఏం జరుగుతుందో రేపు చూస్తాం. హరి ఓం తత్సత్.